డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు విచారించారు. సుమారు 8 గంటలు అక్రమంగా నిర్బంధించి తప్పు ఒప్పుకోమని ఒత్తిడి తెచ్చారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఒక ఎమ్మెల్సీకి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వలేదని, ఇది రాజకీయ వేధింపులే అని అంటున్న దువ్వాడ శ్రీనివాస్ తో మా శ్రీకాకుళం ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ నిర్బంధం నుంచి అది బయటకు వచ్చారు. అయితే పోలీసులు సుమారు 8 గంటల సేపు దువ్వాడ శ్రీనివాస్ ను విచారించారు. విచారణ నేపథ్యంలో పలు అంశాలు కూడా బయటకు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీని ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, సుమారు 8 గంటలు గడుస్తుంది, ఇప్పటికీ మీరు బయటకు వచ్చారు. అసలు పోలీసులు ఏం విచారించారు? ఇది ఏ కేసులో మీరు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి? ఏంటి, నా మీద కట్టినవి చిన్న సెక్షన్స్, 41 నోటీస్తో పోయేవి, 7 సంవత్సరాల లోపు పనిష్మెంట్ ఉన్నటువంటి సెక్షన్స్. ఇది గత ఏడాది కట్టారు. గత ఏడాదే నాకు సంవత్సరం క్రితమే 41 నోటీస్ నాకు ఇచ్చారు. ఆ నోటీసులో చాలా తెలివిగా 10 గంటలకు అన్నారు తప్ప తేదీ రాయలే. తేదీ రాయని కారణంగా నేను పలుమార్లు అడిగాను, ఎప్పుడు రమ్మంటారు, నాకు తేదీ ఇండికేట్ చేయండి అన్నాను. ఇండికేట్ చేయాల. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టి సుమారు ఉదయం 11 గంటల నుంచి ఇప్పటి వరకు 10 గంటల పాటు నిర్బంధించి నేను పలు రాజకీయ సమావేశాల్లో, పలు డిబేట్లలో, పలు టీవీ ఛానల్స్లో ఒక ఎమ్మెల్సీగా, ప్రజాప్రతినిధిగా నేను చాలాసార్లు చాలా రకాల డిబేట్స్లో పాల్గొన్నాను. కానీ నేను పాల్గొన్నప్పుడు ఆడని మాటలు, నాకు సంబంధం లేనటువంటి మాటలు, పచ్చి బూతులు, బండ బూతులు రాసి దీని మీద సంతకం పెట్టు అన్నారు. తప్పుడు రాతలకు సంతకం పెట్టను, అంగీకరించను అన్నాను. లాస్ట్కి 10 గంటల తర్వాత ఇప్పుడు విడిచిపెట్టి మరో నోటీస్ ఇచ్చారు. మళ్ళీ నువ్వు 5 రోజుల్లో హాజరవ్వాలి అని, 27వ తారీఖులో. అంటే 41 నోటీసులు ఇన్ని ఇవ్వచ్చా? హాజరైన తర్వాత కూడా ఇవ్వచ్చా? హాజరైన తర్వాత మాకు సహకరించలేదని ఒక పదం పెట్టి ఇవ్వాలా? కోర్టులో తేల్చండి, న్యాయస్థానం ముందు పెట్టండి, న్యాయస్థానంలో నేను సమాధానం చెప్తాను కదా. ఈరోజు మా అందరికీ అణగదొక్కితే కులాధిపత్యం చూపించవచ్చు, ఇంకెన్నాళ్ళైనా రాజకీయం చేయొచ్చు అంటున్నారు. అచ్చనాయుడు ఈ రోజు నువ్వు 10 గంటలు పెట్టావు, 27లోగా రమ్మన్నా వస్తాను, మళ్ళీ పెట్టుకో 10 అవర్స్ 20 అవర్స్ నీ ఇష్టం. లేదు జైల్లో పెడతావా పెట్టు, నీ ఇష్టం. నీకు ఏ సెక్షన్, నీలాగా నేను అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, రౌడీజం చేయలేదు, గుండాయిజం చేయలేదు, మర్డర్లు చేయలేదు, ఏమీ చేయలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు. నా మీద ఏం కేసులు పెట్టగలవు? నీకు ఆ దమ్మే ఉంటే ఈ సెక్షన్లో నన్ను రప్పించు. నేను తప్పు చేయలేదు. అంబేద్కర్ సాక్షిగా, అంబేద్కర్ ముందు ఈరోజు ధైర్యంగా చెప్తున్నా. సార్, మీరు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆరోపణలు అయితే చేశారు. ఇప్పుడు పార్టీ బలం కూడా మీకు లేదు, ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? పార్టీ బలం లేకపోయినా జగనన్న తాలూకా ఆత్మస్థైర్యం నా గుండెల్లో ఉంది. రాజశేఖర్ రెడ్డి నా గురువు గారు, రాజశేఖర్ రెడ్డి తాలూకా మనోబలం, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం నా గుండెల్లో ఎప్పుడు ఉంటుంది. ఆయన శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన సహకారం చాలా గొప్పది. ఈరోజు సస్పెండ్ అవ్వచ్చు, అది వేరే కారణం, అవునే. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు విమర్శిస్తారు కదా, 1,00,000 కోట్ల దొంగ అన్నారే, సైకో అన్నారే, గొడ్డల పార్టీ అంటున్నారే, మరి ఇవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, వీటి మీద కేసులు ఉండవా? నేనేమన్నానని నా మీద కేసులు పెట్టి, ఏడాది క్రితం పెట్టి, ఈ రోజు రప్పించి 10 గంటల పాటు కూర్చోబెట్టి మళ్ళీ 41 నోటీస్ అని మళ్ళీ ఇచ్చి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారా? ఎలా ఉండబోతుంది సార్? 27 మళ్ళీ మీకు పిలిచారు, ఎలా ఉండబోతుంది? చూడండి, నేను చట్టాన్ని గౌరవించేవాడిని, చట్ట పరిధిలోనే పోతాను. జనాన్ని ఎంటబెట్టాలి, జనాన్ని రానివ్వకుండా చేయాలంటే మీరు అన్నారు, మీకు ఎవరు లేరు కదా, పార్టీ లేదు కదా. లేనప్పుడే వీళ్ళకి ఎంత భయం ఏంటి నా మీద? నేను ఒంటరైనప్పుడు అంత భయపడుతున్నారు ఎందుకు? జనాన్ని ఎందుకు ఎంటబెడుతున్నారు? మాధురి మీద ఎందుకు కేసు కట్టారు? భయం, షివరింగ్ వచ్చా. ఆ టెన్షన్కే మమ్మల్ని ఇరికించి జైల్లో పెడితే మేము భయపడిపోతే మా కిందున్న వాళ్ళకి తొక్కేయచ్చు అనుకుంటున్నారు. తొక్కలేరు. అన్ని కులాల పక్షాన ఉద్యమం చేస్తా, శ్రీకాకుళంలో మొత్తం పాదయాత్ర చేస్తా, ప్రతి గడపని తడతాను, ప్రతి ఊరు వెళ్తాను, ప్రతి ఇంటికి వెళ్తాను. అబ్బా కొడుకుల్ని అడ్రస్ లేకుండా ఓడిస్తా భవిష్యత్తులో. ఇది తథ్యం. ఇదే మనం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీకి సంబంధించి అక్రమంగా నిర్బంధించారని, అంతేకాకుండా ఏదైతే సుమారు 8 గంటల సేపు ఈ నిర్బంధన పూర్తిగా రాజకీయ పరంగా ఇబ్బంది పెట్టడానికి అని చెప్తున్నారు. అయితే పార్టీ బలం లేనప్పుడు కూడా, ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇంత ప్రజాబలం ఉంది. అయితే ఏదైతే పోలీసులు నాపై ఆరోపణలు చేశారో దానిపై సంతకాలు పెట్టమన్నారో దాన్ని పెట్టకున్న నేపథ్యంలోనే మరలా 27వ తారీఖున విచారణకు హాజరు కామని చెప్పారు. అయితే 27వ తారీఖున నా జన ప్రభంజనం, నా యొక్క పవర్ ఏంటో చూపిస్తానంటూ పరోక్షంగా దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వావట్ స్టూడియో.